అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది జయశ్రీ గారు. అరే ఆతిథ్య, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతోందా అంది సుగుణ. అమ్మా, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది అన్నాడు ఆతిథ్య. నాకు అర్థమవడం ఏంటిరా, నీ స్నేహితులు ఎవరికైనా చెప్పు, నవ్విపోతారు చిరాకుగా అంది. ఇందులో నవ్వడానికి ఏముంది, ఇది మన ఇంటి పరిస్థితి. అయితే మాత్రం ఇలాంటి నిర్ణయమా? చూడమ్మా, నీకు మోకాళ్ళ నొప్పులు, నా పిల్లలు చిన్నవాళ్ళు, పూర్తిగా నీ మీద భారం మోపలేను. నాకు ఆరోగ్యం సరిగా లేదని ఇలా చేస్తావా? బాధగా అంది. తల్లి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, చాచా అలాంటిదేం లేదమ్మా, నువ్వు చేసే శ్రమ నువ్వు చేస్తూనే ఉన్నావు కదా రోజు. శక్తికి మించిన శ్రమ కూడా ఒంటికి మంచిది కాదు. నా పిల్లలతో పాటు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. చిన్నపిల్లలకు చెప్పినట్లుగా అనునయంగా చెప్పాడు. ఏమోరా, నా మనసు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. ఇంకా వాదించకుండా చిన్నగా నవ్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆతిథ్య. గాయత్రిలకు 2 పిల్లలు. పెళ్లికి ముందు గాయత్రి ఉద్యోగం చేసేది. పెళ్లి తరువాత 2 పిల్లలు వెంట వెంటనే కలగడం. అత్తయ్య సుగుణ ఊళ్ళో ఉండడంతో పిల్లలను చూసేవారు లేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటూ తనని తాను అప్డేట్ చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఊళ్ళో ఒక్కతీ ఉండలేక కొడుకు ఇంటికి చేరింది సుగుణ. ఒకరోజు సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుంచి వచ్చాక అత్తగారు సుగుణ, ఆదిత్య, గాయత్రి కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతున్నారు. అది ఒక ఆలోచన వచ్చింది, చెప్పనా అంది గాయత్రి. దానికేంటి పర్మిషన్, శుభ్రంగా కక్కేయి చిన్నగా నవ్వుతూ అన్నాడు. పో అది, అలా అయితే చెప్పను చిరుకోపంగా అంది. ఓకే ఓకే సర్లే చెప్పు. నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలో జాబ్ ఏదైనా ఉందేమో అడగనా? ఆతిథ్య గాయత్రి మొహంలోకి చూశాడు. సరదాగా లేదు, సీరియస్గానే ఉంది. మరి ఇంటి పనులు, పిల్లలు ఎలా మేనేజ్ చేస్తావు అడిగాడు. అన్నీ చేసి వెళ్తాను, ఇంకా ఏమన్నా ఉంటే అత్తయ్య గారు ఉన్నారు కదా, చూసుకుంటారు. సుగుణ వింటూ టీ తాగుతోంది. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు కదా, ఉదయం నుండి నువ్వు వచ్చేదాకా 2 పిల్లల్ని ఎలా మేనేజ్ చేయగలదు? లేదులే అది, నాకు తెలియదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూసుకుంటూ, పిల్లలు పెరుగుతున్నారు కదా, ఖర్చులు పెరుగుతున్నాయి, ఏదో చిన్న ప్రయత్నం చేద్దామని నీకు తోడుగా ఉండడానికి వివరించింది. అవును, నువ్వన్నది కూడా నిజమే, రోజు రోజుకు ఖర్చులు పెరుగుతాయి కానీ తరగవు కదా. సర్లే అడిగి చూడు, నష్టం ఏమీ లేదుగా. అయినా నువ్వు చాలా కోర్సులు కూడా చేసావు కదా, ప్రయత్నం చెయ్యి, తెలిసిన కంపెనీ కదా అన్నాడు ఎంకరేజ్మెంట్గా. అవును ఆది, నా వర్క్ను వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. నేను మానేస్తానని చెప్పగానే చాలాసార్లు వద్దని చెప్పారు. నేనే పిల్లలు పెరిగాక మళ్ళీ వస్తానని చెప్పా. అవునా, మరి ఇంకేమైతే ట్రై చెయ్యి, తప్పులేదులే అన్నాడు ఆదిత్య. అమ్మా, ఏమైంది గాయత్రికి? ఎందుకలా అన్యమనస్కంగా దిగులుగా ఉంది? ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజేంటి నేను వచ్చి ఇంతసేపైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు ఆతిథ్య. ఏమోరా, ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా వస్తా, కాస్త పిల్లలను చూడండి అని చెప్పి వెళ్ళొచ్చింది. ఓహో, ఇంటర్వ్యూకి వెళ్ళుంటుంది, జాబ్ రాలేదేమో, అందుకే అలా ఉంది. అయి ఉంటుంది పాపం. నువ్వు మాట్లాడు తనతో అంది సుగుణ. గాయత్రి ఇలా రా. ఏంటి ఆది, ముందు కూర్చో. పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పక్కన కూర్చుంది మౌనంగా. నువ్వు ఇప్పుడిప్పుడే ఉద్యోగం వెతకడం మొదలుపెట్టావు కదా, మొదటి ప్రయత్నానికే ఇంత డిప్రెషనా? 5-6 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా, కాస్త టైం పట్టొచ్చు, ఎక్కువ ఆలోచించకు, వేరేది వెతకవచ్చులే, బీ హ్యాపీ అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు అనునయంగా. నీకో విషయం చెప్పాలి నింపాదిగా అంది. అవునా, చెప్పు. అక్కడ ఏమైనా జరిగిందా అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను వాళ్ళను ఆన్లైన్ జాబ్ కావాలని అడిగా, వాళ్ళు ప్రస్తుతం లేవన్నారు. కానీ ఏమన్నారు? నేను పాత ఎంప్లాయీని గుర్తించి నా అప్డేటెడ్ స్కిల్స్ పైన ఇంటర్వ్యూ చేశారు. అలాగా, చేసి ఏం చెప్పారు? అన్నీ బాగా నచ్చాయని, నాకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఇస్తాము అన్నారు. కొద్ది రోజుల్లోనే మేనేజర్గా ప్రమోట్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు. శాలరీ కూడా ప్రస్తుతం మనకు వస్తున్న దానికి 2 రెట్లు ఇస్తాము అన్నారు. వావ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత చప్పగా చెబుతారా ఎవరైనా? కానీ ఆది, ఇందులో ఒక సమస్య ఉంది.
ఏంటది? నేను ఇంటి నుంచి వర్క్ చేయడానికి వీలు కాదు. తప్పనిసరిగా ప్రతిరోజు ఆఫీస్కు వెళ్ళాలి. సరే, దిగులు పడకు. నీకు అర్హత లేకపోతే అంత ఎక్కువ శాలరీతో అంత పెద్ద పోస్ట్ ఇవ్వరు కదా. ముందు దానికి సంతోషించు, హ్యాపీగా ఉండు. నువ్వు వెళ్ళడానికి ఏదో ఒక మార్గం చూద్దాంలే. గాయత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా తట్టాడు. ఆతిథ్య గాయత్రికి భరోసా అయితే ఇచ్చాడు, కానీ అక్కడే మొదలయ్యింది అసలు సమస్య. అదే తల్లిని ఒప్పించడం. చిన్నవాడిని పడుకోబెట్టి పెద్దవాడిని తీసుకురావడానికి స్కూలుకు వెళ్ళింది గాయత్రి. ఏరా, ఏం నిర్ణయించుకున్నారు? అడిగింది సుగుణ కొడుకుని. అమ్మా, ఇలారా అని చైర్లో కూర్చోబెట్టి ఆమె ఎదురుగా కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు ఆతిథ్య. అమ్మా, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం, సరేనా? పోరా, ఏదో సోది చెబుతావు. అది కాదమ్మా, ముందు విను. నాన్న పోవడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను ఎక్కువ చదవకుండానే దొరికిన ఉద్యోగం చేయవలసి వచ్చింది. అవునా కాదా? ఏదో ఒకటి చేస్తున్నావు కదా. చేస్తున్నానులే అమ్మా, కానీ గాయత్రి నాకంటే ఎక్కువ చదువుకుంది. సమర్థత కూడా నాకంటే ఎక్కువే. అందుకే ఇప్పుడు నాకంటే 2 రెట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే నువ్వు ఉద్యోగం మానేసి పిల్లలని చూస్తూ కోడలని ఉద్యోగానికి పంపుతానంటావు, అంతేనా? అదే కదా మొన్నటి నుండి చెబుతోంది. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది సుగుణ. ఆమె మనసులో చాలా ఇష్టంగా ఉంది. అమ్మ, వెనకటి రోజుల్లో మగవాళ్ళు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆడవాళ్ళు ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసేవారు. కానీ కాలం మారిందమ్మా. ఇప్పుడు ఆడ మగ తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నారు. పరిస్థితులకు అవసరాలకి అనుగుణంగా మనం కూడా మారాలి. నేను ఎంత ప్రయత్నం చేసినా గాయత్రి అంత సంపాదించలేను. నా చదువు చాలా తక్కువ కదా. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగం చేయొద్దు అంటే గాయత్రి మానేస్తుంది. ఇంతకుముందు కూడా మానేసింది కదా, తల్లిగా బిడ్డలను చూసుకోవడానికి. కానీ నువ్వే చెప్పమ్మా, ఏమాత్రం ప్రతిభ లేని నేను ఉద్యోగం చేయడం, ఎంతో ప్రతిభ ఉన్న గాయత్రిని ఇంట్లో కూర్చోబెట్టడం న్యాయమా? నువ్వే ఆలోచించు. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ముఖంలో భావాలు మారుతున్నాయి సుగుణలో. గాయత్రి నా భార్య అమ్మ, ఈ ఇంటి ఇల్లాలు, ఇంటికి దీపం. తను ఎవరి కోసం సంపాదిస్తుంది? మన కోసమే కదా. మనం ఆర్థికంగా ఇంకాస్త నిలదొక్కుకోవడానికే కదా. బిడ్డల జీవితాలు బాగు చేయాలనే కదా. సుగుణ ఏమీ మాట్లాడలేదు. అమ్మ, నువ్వు కంగారు పడకు. నేను ఎప్పటికీ ఇలా ఇంట్లోనే కూర్చుంటానేమో అని గాయత్రి పిల్లలను చూసుకుంటూ కొత్త కోర్సులు చేసినట్లే నేను కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుని పిల్లలు కాస్త పెద్దవగానే మంచి జాబ్ చూసుకుంటా. మహా అయితే 2-3 సంవత్సరాలు అంతే. సరేనా? మా అమ్మ మంచిది కదా, ప్లీజ్ అర్థం చేసుకో. ఇందులో తప్పేమీ లేదమ్మా. అత్తయ్య, ఒకసారి ఇలా రండి, హడావుడిగా వస్తూ పిలిచింది గాయత్రి. ఏంటమ్మా అంది కంగారుగా వస్తూ సుగుణ. ముందు మీరు ఇక్కడ కూర్చోండి అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది అత్తగారిని. ఇవి మీకే అంది పెద్ద డబ్బుల కట్ట చేతికి ఇస్తూ. అమ్మో, ఇంత డబ్బు నాకెందుకు? విస్మయంగా అడిగింది సుగుణ. లేదత్తయ్యా, ఈరోజు నా మొదటి శాలరీ వచ్చింది. ఇంట్లో నా పనులన్నీ మీరు పంచుకుంటున్నారు. కనుకే నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతున్నాను. అందుకే నా శాలరీలో మీకు భాగం ఉంటుంది. దీన్ని మీకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. అది మీ హక్కు అంది సున్నితంగా. సుగుణ లేచి కోడలని గట్టిగా కౌగులించుకుంది. ఆమె కళ్ళలో నుంచి జలజల కన్నీరు కారిపోతుంది. అవి ఆనంద బాష్పాలు. ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు అంది చెమ్మగిల్లిన కళ్ళతో. శ్రమలో భాగం ఉన్నప్పుడు ఫలితంలో కూడా బాగా ఉండాలి కదా అత్తయ్య. ఆర్థిక స్వేచ్ఛ అందరికీ అవసరం అంది గాయత్రి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు నవతరం అత్తాకోడళ్ల వైపు. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.